ఇవి నందివర్ధన చెట్టు అనమాట. నందివర్ధన చెట్టు పూలు నిత్యం ఎప్పుడు పోస్తానే ఉంటుంది అనమాట. అసలు దానికి పురుగు చూడండి అసలు ఎంత ఉందో. పురుగును ఇందాక చంపుదాం అనుకున్నా, మీకు చీపియాలి వీడియోలో, నేను చంపలేదు. అసలు ఎంత పురుగు ఉందో చూడండి, నేను చూడలేదు అసలు. పురుగులు పడతా ఉంటాయి, చంపుకుంటూ ఉండాలి. వీటికి నిమ్మ చెట్లకు వాటికి పచ్చ పురుగులు అనమాట. ఎంతలా ఉందో చూడండి అసలు. ఆ పురుగు మొత్తం మాకంతా తినేసేసింది అన్నమాట. ఈ నందివర్ధన పూలు కళ్ళ మీద కోసుకుని కళ్ళ మీద పెట్టుకుంటే కంటిలో ఉండే ఏండు లాగిద్దంట పువ్వు. దానివల్ల ఉపయోగాలు అయ్యి అనమాట. నందివర్ధన పువ్వు వల్ల ఉపయోగాలు. ఇది చిలకడ దుంప అనమాట. స్వీట్ కార్న్ అంటారు చిలకడ దుంప. ఇది కొంచెం పెడితే మొత్తం పాకేసిద్దండి. అది అసలు ఎంత ఉందో చూడండి చిలకడ దుంప. అది ఇది గోంగారండి. నేను కొనుక్కొచ్చిన దూడిని పాతే బతికిద్దో లేదని చూడండి అసలు ఎంత ఆకులు, ఎన్ని ఆకులు పప్పులోకి వచ్చేటట్టు కాసింది అనమాట. అది గొడ్డెరువు. మనము గొడ్డెరువు మందులు కొట్టకుండా గొడ్డెరువు ద్వారా పెరుగును తోటలో అనమాట. ఇవి చూడండి, ఇదేం సొరపోదనమాట. అసలు గొడ్డెరువుతో పెంచుకుంటే ఎంత ఉపయోగం అని అనమాట. ఇప్పుడు అనేక మంది రోగాల బారిన పడుతున్నారంటే మందులు కొట్టే మందుల వల్ల అండి. సగం చాలా రోగాల బారిన పడేది మందుల వల్ల. ఇటు వరకు రోజులు గొడ్డెరువుతోనే, వరిని కూడా గొడ్డెరువుతోనే పెంచేవాళ్ళు. అసమంటిది ఇప్పుడు అన్నిటికీ అసలు మందుల ద్వారా. చూడండి అసలు బీరపాదులు. ఇది మిరపపాదు అనమాట. ఇదేమో బీరపాదు అనమాట. ఇదేమో సొరపాదు. ఇది దడంత పక్కనండి, దాని మీదకి ఎక్కియచ్చు అన్నట్టు పెట్టామన్నమాట. ఇది బెండలు చూడండి, ఇప్పుడే కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఉండేవి చూడండి కాయలు. అసలు చాలా కాయలు ఉండే. గొడ్డెరువు మహత్యం అది. చూడండి ఇది పాదులు. చిక్కుళ్ళు అండి, గోరు చిక్కుళ్ళు. ఇది ఒక చెట్టునే పుట్టుడు కాయ దిగుద్ది అనమాట. పాలు పోసుకుని వండుకుంటే భలే ఉంటుంది కూర. ఇది చిక్కుడు పాదు. అవన్నీ చిక్కుడు పాదులే. ఇది బెండకాయల చెట్టు. ఇది బీరప చెట్టు. ఎన్ని ఉపయోగాలేనండి. ఇది బత్తాకాయల చెట్టు అండి. ఇది 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం రూపంగా వచ్చింది పూత. వర్షాకాలం వచ్చినాక దాని దగ్గర పోదలాగా చేసి మా అబ్బాయి దానికి గొడ్డెరు వేసాడు. అసలు ఆ వర్షానికి చూడండి ఎంత పచ్చగా ఉందోనండి. మరి ఈ సంవత్సరం కాయలు దిగాలి. మరి దిగిద్దా లేదా కానీ కాయలు దిగాలి. ఎంత పచ్చగా ఉందో చూడండి. కలరా చిగురు అంతా పూత దిగింది మొన్న. మరి ఆ పూత అంతా రాలగా ఇంకెంత బతికిద్దో ఏమో తెలియదు. చూడండి అసలు ఎంత పూత. పెద్ద చెట్టు 2 సంవత్సరాలు అవుతుంది. అది జామ చెట్టు అండి. జామ చెట్టు చూడండి. ఇది మా అబ్బాయికి 8వ తరగతిలో ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది. అసలు ఎన్ని కాయలు కాస్తాయనండి. అలా మా ఇళ్ళ పక్కన వాళ్ళకి కానీ మేము కానీ అసలు ఎంత బాగుంటుందో కాయ, ఎంత రుచిగా ఉంటుందో. దానికి గొడ్డెరువే కదా. ఎంత పెద్ద చెట్టు. కాయలు కాసినాయని నేను చూడలేదు. చిలకలు కొట్టేసినాయి చాలా కాయలు. ఇది ఈ కాయ చూడండి ఎంత కాయ. అరే చిలకలు కొట్టేసింది ఏంటది నేను చూడలేదు. కాయ చూడ అసలు ఎంత బాగుంది. ఇన్ని కాయలు దిగినాయి చూడండి అసలు. మన చేతితో పెట్టి మనం తింటే అసలు ఆ ఆనందమే వేరు. ఇది మల్లె చెట్టు. ఇది బీరపాదులు. ఇది గేటు పక్కన అందంగా ఉంటుందని ఇది కనకాంబరాలు. చూడండి నా గుత్తులుగా ఎంత దగ్గర ఎంత రెడ్గా ఉండేవి చూడండి అసలు కనకాంబరాలు. ఇది గేటు పక్కన అందంగా ఉంటుందని ఇట్లా పెట్టామన్నమాట. ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉండే చూస్తాయి. అరటిపాదులు కాడ పెట్టామండి. తినే అరటికాయ పాదులు చూడండి ఎంత ఉంది. కూర అరటికాయలు మొత్తం పెట్టాము. అది ఇంకా గెలదగల దిగేది. మన చేతులతో పెట్టి కాయలు మనం కోసుకుని తింటుంటే ఆ ఆనందమే వేరు. బయట కొనుక్కొచ్చిన కాయల కన్నా ఇట్లా పెంచుకుని పెరట్లోనే తింటే ఆనందమే వేరుగా ఉంటుంది అన్నమాట. అది నిమ్మ చెట్టు అండి. సంవత్సరం అవుతుందేమో. వచ్చే సంవత్సరం మరి కాయ పెంత దిగాలి. మరి ఎట్టా ఉంటుందో మరి. ఆ నిమ్మ చెట్టుని పురుగు పస్తులు నందివర్ధన చెట్టుని పెట్టిన పురుగులు అట్టాగే పడతాయి. జాగ్రత్తగా చూసుకుని అట్లా చంపాలన్నమాట. ఇది మందార చెట్టు. ఈ మాదాడికి అందంగా ఉంటాయి అని మలబారి ఆకులు పెట్టాము. భలే గుబురుగా భలే ఉంది అందంగా దాటి చూడండి.
గడ్డి మొక్క చూడండి. ఎండాకాలం నేను ఇక ఇది చచ్చిపోయినాయేమనుకోండి, ఎంత అందంగా ఉందో చూడండి. కుండీల్లో పెట్టాను. డబ్బాలు బొక్కపడినవి అవి ఉంటేను మంచినీళ్ళు తాగే 2 లీటర్ డబ్బాలు అట్ట పెట్టా. అది చూడండి ఎంత అందంగా ఉందో పువ్వు. ఈ కలబంద అండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుందండి ఇది పెట్టి. ఎండాకాలం పసుపు రంగులో ఉంటాయి, వర్షాకాలం పచ్చగా భలే ఉండే. చూడండి ఎంత అందంగా ఉండే. ఇది ఒక రకమైన నాసు పువ్వు అంటండి. ఇది గోల్స్పాట్ కలర్లో ఉంటుంది ఈ పువ్వు. ఇది వల్ల వర్షాకాలమే వచ్చింది ఇది. ఇంకా పూరాల ఇది తులసి చెట్టు, అది గడ్డి పూలు, ఇంకా పూలు రాల. వేప చెట్టు, గాలి ఆరోగ్యానికి మంచిది. ఉసిరి చెట్టు చూడండి, అది 2 సంవత్సరాలు అవుతుంది. మరి కాయాలి మరి ఈ సంవత్సరం. దాని కాయలు పచ్చళ్ళకి, పప్పులోకి, ఆరోగ్యానికి అసలు ఎంత మంచిదో. దాన్ని కాసినప్పుడు ఆ కాయల్ని ఎండబెట్టుకుని అది పొడిలాగా చేసుకుని ప్రతి దాంట్లో వేసుకోవచ్చు ఉంటుంది. రాతి ఉసిరికాయ అంటారు దాన్ని. అవి బొప్పాయి చెట్లు కండి. వినండి చదవండి. ఇదండి మా ఇంటిది. మొత్తం ఇంటి మీద కట్ట పాకిచ్చానట్టు. పచ్చటి వాతావరణం, పచ్చటి చెట్లు అనమాట. ఇల్లు పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది అనమాట. పచ్చదనం పరిశుభ్రత, పచ్చదనం ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, అట్ట పచ్చదనంతో నిండిపోయింది ఇల్లంతా. అట్ట నిండిపోయింది అనమాట. మన చేతులతో మనం వేసుకుని, మనం కోసుకుని వండుకుంటుంటే ఆ మజానే వేరన్నమాట. అది ఎంత అందంగా ఉందని చూడండి. అది అరటి చెట్టు. ఇది ఇక్కడ ఉండదంటండి. ఆ అరటిది చక్కెరకేళిలో ఎర్రగా ఉంటుంది ఆ కాయ. చక్కెరకేళిలో నేర్పుదంట. అది రాజమండ్రి సైడ్లో ఉంటాయి అంట ఆ తోటలో. ఇదండి మా పెరటి విశేషాలు. ఇవి చూసారుగా, అన్నీ చూసారుగా. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.